తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పరిపాలనపై విపక్ష పార్టీలు పోటాపోటీగా ఛార్జ్షీట్ దాఖలు చేశాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఇరు పార్టీలు ఆరోపించాయి. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేసిన కమలనాథులు అబద్ధాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మాపై ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఏ ఆశయాల కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారో ఆ ఆశయాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన కొనసాగించిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రజలు నిలదీయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ యొక్క సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు. ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు. ఈ రోజు మనం వేస్తా ఉన్నాను, గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల. టిఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీఏ. కవల పిల్లలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం 18 పేజీల ఛార్జ్షీట్ను విడుదల చేశారు. రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్పి ఇంకేం లేవని విమర్శించారు. ఎంతో గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బార్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రశ్నించే గొంతుకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డం, పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టిండు. కనబెట్టే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకు మించి ఏం లేదు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇవాళ నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, సీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు గట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్టు భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి. పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒకసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు. కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది.